ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. 26 సంవత్సరాల మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు. మర్డర్ మిస్టరీ కేసును మడకశిర పోలీసులు ఛేదించినట్లు ఎస్పీ రత్న సోమవారం పుట్టపర్తి ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసినట్టు పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు. 6 నెలల పసికందు శివలింగయ్య అనే వ్యక్తి భార్యపై అనుమానంతో తన పుట్టిన కొడుకును కాదన్న అనుమానంతో గొల్ల తిప్పేస్వామి గొంతును చంపినట్లు పూడ్చిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని సిఐ రాజ్ కుమార్, ఎస్ఐ ముని ప్రతాప్ సిబ్బందితో కలిసి వెళ్లి మడకశిర మండలంలోని మందలపల్లి గ్రామంలో పట్టుకున్నట్లు ఎస్పీ సమావేశం వివరాలు వెల్లడించారు. ఈరోజు సత్యసాయి జిల్లాలో గుడిబండ పోలీస్ స్టేషన్ నందు ఒక ముద్దాయిని రిమాండ్కి పంపడం జరుగుతుంది. ఇది 1998 అక్టోబర్ 2వ తారీఖు జరిగినటువంటి ఒక మర్డర్ కేసు అన్నది. 6 months బాయ్ని స్వయంగా తన ఫాదరే చంపడం జరిగింది. ప్లస్ అక్కడే బరియల్ కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి అతను ఎస్కేప్ అవడం జరిగింది. ఆ తర్వాత 18/10/98లో ఆ కేసు కొద్ది రోజుల తర్వాత 2 weeks తర్వాత కేసు రిజిస్టర్ అవ్వడం జరిగింది. అప్పట్లో ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ గారి ఆధ్వర్యంలో ఒక ప్రత్యక్ష సాక్షి ఇచ్చినటువంటి సమాచారం మేరకు బాడీని ఎగ్జిబిషన్ చేయడం జరిగింది. ఆ తదనంతరం ఇతని కోసం చాలా ప్రయత్నాలు చేశారు ఎగ్జిబిషన్ కోసం, కానీ ఎటువంటి న్యూస్ రాకపోవడం, అతను పూర్తిగా ఈ ప్లేస్ని వదిలేసి ఎస్కేప్ అయ్యి వేరే ప్లేస్లో ఉండడం జరిగింది. అతను కర్ణాటకలో ఉన్నటువంటి హసన్ జిల్లాకి వెళ్ళిపోయి అక్కడ నామనహల్లి అనే ప్లేస్లో ఉండడం జరిగింది. తన మొదటి భార్యకి పుట్టినటువంటి పిల్లల్ని చంపిన తర్వాత మళ్ళీ సెకండ్ మ్యారేజ్ చేసుకొని మళ్ళీ 2 పిల్లలు ఆయనకి పుట్టడం జరిగింది. సో ఈ క్రమంలో ఈ మధ్యకాలంలో వాళ్ళకి కొన్ని ఆస్తులు ఇక్కడ ఉండటం వలన వాటికి సంబంధించి సమాచారంతో ఆస్తులు పంపకాల కోసం వస్తున్నారని చెప్పి సమాచారం కూడా రావడం జరిగింది. అలాగే ఈ కేసుని లాంగ్ పెండింగ్ కేసుగా 2011 నుంచి ప్రకటించడంతో ఈ మధ్యకాలంలో మేము గౌరవ డిస్ట్రిక్ట్ జడ్జి గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం LPC కేసులన్నింటి కూడా రివ్యూ చేస్తూ ఉన్నాము. ఈ క్రమంలో ఈ కేసు కూడా రివ్యూ చేయడం జరిగింది. దానిలో రీసెంట్గా ఎస్ఐ గారు ఆ విలేజ్కి నైట్ హాల్ట్కి వెళ్ళడం జరిగింది. అక్కడ కొంత సమాచారం, ఈ కేసు గురించిన సమాచారం కొంత సేకరించడం జరిగింది. ఎందుకంటే ఈ ముద్దాయి తన 2వ కూతురికి మ్యారేజ్ రీసెంట్గా చేశారని, ఆ మ్యారేజ్కి ఆయనకు ఉన్నటువంటి ఫ్రెండ్ ఆ ఊర్లో ఉన్నారు, అక్కడి నుంచి అతను కూడా అటెండ్ అయ్యాడని చెప్పి తెలియడంతో సో వాళ్ళ ఇంట్లో కూడా వెరిఫై చేసి ఎంక్వైరీ చేసిన తర్వాత ఒక పెళ్లి పత్రిక కూడా దొరికింది. ఆ పెళ్లి పత్రిక కర్ణాటకకు సంబంధించినటువంటి వారి పెళ్లి పత్రిక ఉండటం, దాని మీద ఇంకా కొంత ఎంక్వైరీ చేయడం జరిగింది. మీన్వైల్ ఇతను కూడా ఈ ఆస్తి పంపకాల కోసం ఈ ఇంటికి వచ్చాడని చెప్పి సమాచారంతో ఈరోజు అరెస్టు చూపించి మనం రిమాండ్కి పంపిస్తున్నాం. ఈ కేసులో మొదటి నుంచి కూడా కన్సర్న్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్, మడకశిర ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్ అండ్ వాళ్ళ ఎస్ఐ గుడిబండ ముని ప్రతాప్, SDPO పెనుగొండ వెంకటేశ్వర గారు చాలా త్వరగా దీన్ని కేసుని పరిశీలించి టీం ఆధ్వర్యంతో అతన్ని అరెస్ట్ చేశారు. సో ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా మేము రివార్డ్ ఈరోజు ప్రకటిస్తున్నాం. అలాగే ఈ కేసు 28 సంవత్సరాల తర్వాత ఈ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. సో పోలీసు ఎప్పటికైనా సరే నేరస్తులను అరెస్ట్ చేస్తారు అనేది ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అలాగే ఈ కేసు డిటెక్ట్ చేసినందుకు గౌరవ DGP గారు కూడా ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. అలాగే LPC